నిద్రించినారు. ఆ తల్లి జీవితాన్ని స్ఫూర్తిగా చేసుకొని ఉదయకాలం కూడా వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకునేటట్లుగా సహాయం చేయండి. దైవ సేవకులు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, అలాగే ప్రభువా మిగిలిన సమయాన్ని కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, కొద్ది సమయం వాక్యం మనం చూసుకుందాము. వాక్యం అందించారు చక్కటి ఆదరణ కొడికలో. ఒకసారి మనం వాక్యం చూస్తాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి 89వ కీర్తన 48వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు? పాతాళము యొక్క వశము కాకుండా, పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? చాలండి. తన్ను తాను తప్పించుకున్నవాడు ఎవడు? సమయం వచ్చి కరెక్ట్గా 12:20. సో ఈ ఉదయకాలము ఈ యొక్క ఆదరణ కోడికలో ఇది ఎవరికయ్యా అంటే ఇది ఈ కుటుంబానికి సంబంధించిందే కావచ్చు, కానీ ఇక్కడ సంఘంగా చేర్చబడిన వాళ్లకు, తర్వాత దైవ సేవకులుగా ఉండే మాకు, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారే ఇంకా లోకంలో, వాళ్ళందరికీ కూడా ఈ వాక్యం వర్తిస్తుంది పిల్లలు. సో ఈ 89వ కీర్తనలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకసారి మళ్ళా, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఒక మాట చూసారా? ఈ చావు పుట్టుకలు, ఈ జనన మరణాలు అనేది ప్రియులరా మనిషి జీవితంలో దేవుడు ప్రాథమికంగా వేసినటువంటి పునాది. నేల మట్టితో నరుణ్ణి దేవుడు ఎప్పుడైతే చేశాడో, ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే 6వ దినాన దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి ఆ 6వ దినాన దేవుడు మనిషిని సృజించినట్టుగా కూడా మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూడవచ్చు. ఆదికాండం 2వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు సంపూర్ణ విశ్రాంతి తీసుకుని దేవుడు మనిషిని ఎలా చేశాడో 2వ అధ్యాయంలో రివీల్ చేశాడు. కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కుల, మత, జాతి, రంగు, విచక్షణ ఇవన్నీ ఏది ఉండదు ప్రియులరా మానవ జాతిలో. మానవుడు పెట్టుకున్నటువంటి ఎడబాట్లు ఇట్లాంటివన్నీ కూడా చేసుకున్నదే తప్ప మానవుడు ఖచ్చితంగా మరణించాల్సిన దినం అనేది ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. పుట్టినప్పుడు ఎంత సంతోషంగా మనము సెలబ్రేషన్ చేసుకుంటామో, మరణించిన అప్పుడు కూడా దైవవాక్యాన్ని ఉద్దేశించి మనము సంతోషంగా ఉంటూ అదే సమయంలో దుఃఖాన్ని కూడా కలిగి ఉంటాం. బట్ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడే, మగ మనిషి కావచ్చు, ఆడ మనిషి కావచ్చు, మనం వాళ్ళ గురించి ఈ సమయంలో ప్రశంసించేదానికి వాక్యం తప్పితే ఇంకా మన సొంత మాటలు ఏమి ఉండవు. కాబట్టి ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైనా సరే దేవునిలో ఉండి మరణిస్తే వాళ్ళ జీవితంలో దేవుని యొక్క వాక్యంలో ఏదైతే నిర్ణయించబడిందో ఆ ప్రదేశానికి వెళ్ళిపోతారు వాళ్ళు. భూలోకంలో బ్రతకడం కంటే దేవుని యొక్క నిత్యత్వంలో బ్రతకడమే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి శాశ్వతమైన విశ్రాంతి. అది మనం కలిగి ఉన్నామా? అమ్మా, ఈ ఉదయకాలం మరొకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. సజీవులుగా ఉండే మనము దేవుని మందిరానికి వెళ్తూ వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం కూడా ఏదో ఒక దినాన మనం కూడా ఫిక్స్ అయి ఉంటాం. ఆ ఫిక్స్ అయ్యే టయానికి మనం దేవుని యొక్క నిత్యత్వంలోకి వెళ్తామా లేదా అనేది పరీక్షించుకోవాలి. చాలా మంది ప్రశంసిస్తూ ఉంటారు, మంచిదే, సంతోషం. కానీ ఆ మనిషి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, మరణం అయిన తర్వాత, దేవునిలో లేకుండా ఒకవేళ మరణమై ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మ వారి ఎలాంటి పరిస్థితుల్లో మరి ఉంటుందో అనేది మనం చెప్పేదానికి అవకాశం లేదు. కాబట్టి వాక్యం అనేది సజీవమైంది. అదేదో పూత పూసేదో లేకపోతే మసాజ్ చేసేదో కాదు దేవుని వాక్యం ప్రియులరా. కాబట్టి వాక్యం వస్తున్నటువంటి దినాల్లో మనం జాగ్రత్త పడాలి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మరణం చూడకుండా ఏ నరుడు బ్రతకగలడు? కాబట్టి ఈరోజు ఈ ఆదరణ కూటం దేనికి మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ప్రియులరా, సజీవులుగా ఉండే మనకు
అలాగే ప్రభునందు మృతి చెంది ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళ నిమిత్తము ఈ యొక్క ఆదరణ కూడికను మనం జ్ఞాపకం చేసుకుంటాం. చాలా మంది క్రైస్తవులకి దేవుని యొక్క వాక్యం వింటారే కానీ, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తారే కానీ భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు పిల్లరా. దేవుణ్ణి ఎరగినటువంటి వారికి భక్తి ఉండదు కానీ భయం ఉంటుంది, అంతే తేడా, ఇంకేం లేదు. క్రైస్తవులు కానటువంటి వారికి ఆ రెండే తేడాలు. సో క్రైస్తవుడికి ఉండే నిరీక్షణ ఏంటంటే మరణం తర్వాత జీవం ఉందనేది క్రైస్తవుడు తెలుసుకున్న సత్యం. అందుకనే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నేను మీకోసం సిలువలో మరణించేదానికి, మీకోసం మీ పాపక్షమాపణ కోసం రక్తం కార్చి మీకు విముక్తి ఇచ్చేదానికి నేను పరలోకం నుంచి భూలోకానికి వచ్చానని చెప్పి వాక్యంలో ఈరోజు ఆయన సెలవిచ్చారు. కాబట్టి ప్రియులరా, కీర్తనల గ్రంథంలో కానివ్వండి, ప్రవక్తల గ్రంథాల్లో కానివ్వండి, సువార్తలో కానివ్వండి, దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే నీ ఆత్మరక్షణ. బ్రతికుండేటప్పుడు మారు మనసు పొందారా? మారు మనసు పొందిన తర్వాత సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నారా? ఆ సాక్ష్యంతో పాటు దేవుని మీద భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించుకుంటున్నారో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది తప్ప దైవ సేవకులుగా మేము మిమ్మల్ని ఏమాత్రం కూడా హెచ్చరించేదానికి అవకాశం లేదు ప్రియులరా. అది దేవుని వాక్యం ద్వారా తప్ప మా సొంత మాటలతో ఎవరిని కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి నీకు నాకు ఈరోజు ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ పక్కనే ఒక కీర్తన ఉంది ప్రియులరా, 89వ కీర్తన పక్కన ఒక కీర్తన ఉంది. 90వ కీర్తనలో దైవజనుడైన మోషే రచించిన కీర్తన, అది ప్రార్థన చేసి రాశాడు ఆయన. మోషే బ్రతికింది 120 సంవత్సరాలు, 40 3 భాగాలు విభజించాడు అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాల గ్రంథంలో. ఆ 3 దశలుగా మోషే తన జీవితాన్ని ఎలా దేవుని కోసం, ఎలా ఒక్కొక్కసారి దేవుడు లేనప్పుడు దేవుణ్ణి కలిగిన తర్వాత ఎలా బ్రతికాడనేది వాక్యంలో కనిపిస్తుంది. కానీ ఆయన జీవిత కాలంలో ఒకే ఒక కీర్తన రాశాడు. 150 కీర్తనలో ఒక కీర్తన రాశాడు, అది 90వ కీర్తన. అందులో ఏమని రాశాడో తెలుసా? మనిషి యొక్క ఆయుష్ 70, అధిక బలం అంటే 80. అంటే అధిక బలం అంటే ఏంది? మాతర్లు